హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు హోటల్ స్టైల్ ఇంట్లోనే మటన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీ బాస్మతి రైస్, హాఫ్ కేజీ సోనా మసూరి, కొత్తిమీర, పుదీనా, మెంతి లీవ్స్, కొరియాండో లీవ్స్, కసూరి మేతి, ధనియా పొడి, కొరియాండో పౌడర్, పట్టా, లవంగా, యాలకులు, కాజు, 2 spoons రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ కేజీ ఆనియన్, 2 నిమ్మకాయలు, 5 గ్రీన్ చిల్లీస్, టమాటాలు 4 టమాటాస్, 1 కప్ పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోటల్ స్టైల్లో ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మటన్ బిర్యానీ మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకోండి. ఇది హాఫ్ కేజీ మటన్ ఫ్రెండ్స్. నేను బియ్యం మొత్తం కడిగి నానబెట్టుకుంటున్నాను. మటన్ కూడా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా తయారు చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఆనియన్ ఈ విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలా. గ్రీన్ చిల్లీ కూడా ఇలా మధ్యలో కట్టేసుకొని ఇది పెట్టుకోవాలా. మీరు స్పైసీనెస్ తక్కువ కావాలంటే 3 అన్న 4 అన్న వేసుకోవచ్చు. ఇది మటన్ బిర్యానీ కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. టమాటాలు కూడా 4 టమాటాస్ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలా. మటన్ క్లీన్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఈ బాస్మతి బియ్యం సపరేట్గా కడుక్కోవాలా, ఈ సోనా మసూరి సపరేట్గా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత క్లీన్గా 2 times కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలా. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, డబ్రా పెట్టి స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టీ గ్లాస్ 100 grams ఉంటుంది ఈ ఆయిల్. 100 grams ఆయిల్ వేసుకుందాం. మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. నాకు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, ఇంకొంచెం వేసుకుంటున్నాను నేను ఆయిల్. ఈ మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ముస్లింల షాదీల్లో కూడా ఈ మటన్ బిర్యానీ చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, కాజు నేను ఈ విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పట్టా, లవంగా, యాలకులు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. పట్టా, లవంగాలు కొంచెం వేడైన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కదా, కొంచెం దూరంగానే వేసుకోండి. దూరం నుంచే తీసుకున్న తర్వాత ఇది కొంచెం కాలాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌనిష్గా రావాలి. చూడండి ఫ్రెండ్స్, బ్రౌనిష్గా వచ్చేసి ఇందాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకుని ఉన్న ఆనియన్ కూడా వేసుకుందాం. దీంట్లో ఆనియన్ ఎక్కువ వేసుకుంటేనే హోటల్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది హోటళ్ళలో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తారు. షాదీల్లో కూడా సేమ్గానే చేస్తారు ఫ్రెండ్స్. ఇది ముస్లింలో షాదీల్లో మటన్ బిర్యానీ లాగే ఉంటుంది. ఈ ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి ఫ్రెండ్స్. చూపిస్తాను నేను ఏ విధంగా రావాలి అనేది. బ్రౌనిష్ కలర్ ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా. చూడండి, ఆయిల్ మొత్తం విడిపోయింది. ఈ గోల్డెన్ బ్రౌన్ ఇంకొంచెం వేపుకుందాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. దీంట్లోనే కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఇందాక మేము రైస్ కడిగి పెట్టుకున్నా దానికి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్. 4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2, 3, 4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సూపర్ అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ, చూస్తున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను. చూడండి, ఈ ఆయిల్ మొత్తం ఇలా వదిలేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్, 1.5 గ్లాస్ సోనా మసూరి తీసుకున్నాను. రెండింటికి కలిపి 1.5కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీరు వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అది కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత బాగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసుకొని ఇవి బాగా మగ్గాల. ఇవి త్వరగా మగ్గాలంటే నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడు చెప్తానే ఉంటాను, 2 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. మీకు తగినంత కల్లుప్పు ఇప్పుడు వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు. ఇందులోనే 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, 1 స్పూన్ 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలోనే బాగా ఫ్రై చేసుకోవాలా మసాలాలన్నీ. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి కూడా ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్, 1.5 స్పూన్. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇంట్లో వారు మొత్తం ఇష్టంగా తింటారు. ఆ నెయ్యి మీ ఆప్షన్ ఫ్రెండ్స్, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది. ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న మటన్ ముక్కలు దీంట్లో వేసుకొని చూడండి, మటన్ ముక్కలు మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది మటన్ బిర్యానీ. వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఈ కసూరి మేతి దీంట్లో పెరుగులో వేసుకోండి. పెరుగులో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ దీంట్లో వేసేయండి బిర్యానీలో. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోనే ఈ పెరుగులోనే కొంచెం మటన్ బాగా మగ్గాల, టేస్ట్ అప్పుడే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పెరుగులోనే 5 మినిట్స్ బాగా మగ్గించుకున్నాను. ఆయిల్ మొత్తం పైన కనిపిస్తుంది చూడండి మీకు. ఈ ఆయిల్ వచ్చిన తర్వాత ఇలాగా మీరు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మటన్ కదా, ఈ మటన్ ఈ వాటర్లో బాగా కుక్ అవ్వాలా, ముక్క మెత్తబడాలా ఫ్రెండ్స్. మీరు చూసుకొని వేసుకోండి. 1 గ్లాస్ అన్నా 1.5 గ్లాస్ అన్నా మీరు తెచ్చుకునే మటన్ని బట్టి ఉంటుంది. మీ మటన్ కొంచెం గట్టిగా అయితే కొంచెం ఎక్కువగానే వాటర్ పడుతుంది. నేను చూడండి ఫస్ట్ 1 గ్లాస్ వేస్తున్నాను. ఇది ముక్క మెత్తగా ఉడకకపోతే ఇంకో 1/2 గ్లాస్ వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. ముక్క మెత్తగా ఉడికిందో లేదో.
ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న వాటరే సరిపోద్ది. చూడండి, దీంట్లో ఇందాక వేసాను కదా 1 గ్లాస్ వాటర్, అది సరిపోద్ది. ఒక 5 or 10 minutes తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముక్క మెత్తగా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ బాగా ఉడికింది ఫ్రెండ్స్. మటన్ బాగా మెత్తగా ఉడికింది. ఇది సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, అడుగట్టకుండా. దీంట్లో ఇందాక చెప్పిన విధంగా 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. ఆ విధంగా నేను మొత్తం తీసుకున్న రైస్ 3 గ్లాసులు బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ వేసుకోండి. చూడండి, నేను వేస్తాను. ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంది, ఇది సరిపోద్ది ఫ్రెండ్స్ మొత్తానికి. చూడండి, 1 2 3 4. చూడండి ఫ్రెండ్స్, 1/2 గ్లాస్ వాటర్, 4.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఇందాక నేను ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసిన సాల్ట్ ఉప్పే, ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు. ఇందాక కొంచెం ఎక్కువ వేసాను. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఇది ఎసరు బాగా మరగాలి ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఎక్కువ మంట మీద పెట్టి ఉడికిద్దాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎసరు ఉడికిందో లేదో చూద్దాం. ఎసరు ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంది. ఎసరు ఉడికిన తర్వాత ఇందాక క్లీన్గా కడుగు పెట్టుకొని 1/2 kg సోనా మసూరి ఇది వేసుకుందాం. ఈ సోనా మసూరి ఫస్ట్ సోనా మసూరి వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతాయి, అందుకని ఫస్ట్ సోనా మసూరి వేసుకుందాం. సోనా మసూరి వేసుకున్న తర్వాత ఈ సోనా మసూరి 1 బాయిల్ వచ్చిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, బాస్మతి రైస్ అనేది కొంచెం తొందరగా ఉడకద్ది, అందుకని ఫస్ట్ ఈ రైస్ వేసుకున్న తర్వాతే ఆ రైస్ వేసుకోవాలా. ఎందుకనేది ఇది తొందరగా ఉడికిపోద్ది. అది తొందరగా ఉడికిపోద్ది, ఇది తొందరగా ఉడకదు. చూడండి, 1 బాయిల్ వస్తూ ఉంది. అంతలోప ఈ రైస్ కూడా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రైస్ కూడా బాగా వాటర్ తీసి పెట్టుకున్నాను, వాటర్ మొత్తం తీసేసాను. ఈ రైస్ వేసుకోవాలా. ఈ టిప్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఏమంటే ఫస్ట్ సోనా మసూరి వేసిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలా. ఎందుకంటే బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోద్ది, సోనా మసూరి కొంచెం టైం పడుతుంది, అందుకని ఇది వేసేసాను. చూడండి, ఇందాక లెమన్ చూపించాను కదా, ఓ లెమన్ ఒక గ్లాస్లో పిండుకోవాలా. చూడండి, లెమన్ పిండుకున్నాను. ఈ లెమన్ వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలి, ఎందుకంటే రైస్ పొడిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీని మీద మూత పెట్టేద్దాం. మూత పెట్టి కొంచెం సేపు ఆగాక చూద్దాం. ఇది కొంచెం నీళ్లు ఆవిరయ్యాక డ్రై అయ్యాక తర్వాత కింద పెనం పెట్టుకుందాం. కింద పెనం పెట్టుకున్న తర్వాత డబ్రా పెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం నీళ్లు ఎంతవరకు డ్రై అయ్యాయో. వాటర్ కొంచెం తగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం మీద డబ్రా పెట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా పెట్టాలనేది. ఇది పెనం పెట్టాను. పెనం పెట్టిన తర్వాత కొంచెం మంట లైట్గా ఇలా పెంచుకోవాలి. ఇలా పెంచుకున్న తర్వాత ఇందాక బిర్యానీ డబ్రా ఉందా, ఈ డబ్రా దీని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 10 minutes అలాగే మూత తీయకుండా అలాగే పెట్టేయాలి. చూడండి, ఇలాగే మూత తీయకుండా పెట్టేయాలి ఫ్రెండ్స్. నేను 10 minutes తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు. 10 minutes తర్వాత బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎమ్మి సూపర్గా ఉంది. హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా బాగా ఉడికింది. ఎమ్మి సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఏ ఐటెం కావాలో మీరు చెప్పండి, ఏ రెసిపీ కావాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. పైనుంచి కొత్తిమీర వేసుకోండి, మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ ఎమ్మీ సూపర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ రెడీ.